కొన్ని ప్రదేశాలు వినటానికి మనకి చాలా భయంకరంగా ఉంటే మరికొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా వింతగా ఉంటాయి. ఈ ప్రపంచంలో అందమైన ప్రదేశాలతో పాటు ఇలాంటి వింతైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఆశ్చర్యకరమైన కొన్ని వింతైన ప్రదేశాలని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక లైక్ చేస్తే చాలు. శాంటా క్రూజ్ మిస్టరీ స్పాట్. ఈ ప్లేస్ని చూసి ఇదేదో దయ్యాలు ఉండే ప్లేస్ అని అస్సలు అనుకోవద్దు. ఈ ప్లేస్ అసలు చాలా వింతైన మిస్టరీ స్పాట్గా బాగా పాపులర్ అయ్యింది. నార్మల్ మనుషులు ఇంత కిందకి ఎవరైనా బెండ్ అవ్వగలరా? ఈ ప్లేస్కి వచ్చారంటే ఖచ్చితంగా బెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ యాంటీ గ్రావిటీ ఉంది కాబట్టి. మరి ఇంత క్రేజీగా ఉన్న ఈ ప్లేస్ని చూస్తే జనాలు ఊరుకుంటారా? ఇక్కడికి చాలా మంది ఈ వింతైన ప్రదేశాన్ని చూడటానికి వచ్చి వెళ్తుంటారు. ఇంకా వాళ్ళు ఈ యాంటీ గ్రావిటీ ఫీలింగ్ని ఫీల్ అవుతూ చాలా ఎక్సైట్మెంట్ గా కూడా అవుతుంటారు. ఈ అద్భుతమైన ప్రదేశం కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ సమీపంలో ఈ మిస్టరీ స్పాట్ అనేది ఉంది. ఈ యాంటీ గ్రావిటీ ప్లేస్ ని మొట్టమొదటిసారిగా 1939లో జార్జ్ ప్రతర్ అనే అతను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్లేస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడికి ప్రతిరోజు చాలా మంది టూరిస్టులు ఈ వింతైన ప్రదేశాన్ని చూడటానికి వస్తుంటారు. ఇక్కడ చూడండి, ఆ బాల్ ని డౌన్ ప్లేస్ లో పెడితే పైకి ఆటోమేటిక్ గా ఎలా వచ్చేస్తుందో. ఇంకా ఇక్కడ వాటర్ పోసినా కూడా అంతే. డౌన్ ప్లేస్ లో వాటర్ పోసినా కూడా అవి పైకి ఈ విధంగా వచ్చేస్తుంటాయి. ఇక్కడున్న ఈ యాంటీ గ్రావిటీ ఫీలింగ్ కి మామూలుగా చిన్నపిల్లలే బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ ప్లేస్ కి పెద్దవాళ్ళు కూడా వస్తూ వాళ్ళే చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఈ ప్లేస్ వాళ్ళకి అంత సర్ప్రైజ్ అయ్యేలా చేసేస్తుంది. ఇంకా అక్కడ మనకు తెలియని కొన్ని వింతైన అద్భుతాల గురించి కూడా గైడ్ చేయడానికి ఒక గైడర్ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న ఈ మిస్టరీ కూడా ఒక ఇల్యూషన్ అని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్లేస్ కు వచ్చే ముందు చాలా ఎక్సైట్మెంట్ గా వచ్చి వెళ్ళేటప్పుడు మాత్రం తెలియని ఒక వింతైన ఫీలింగ్ తో ఖచ్చితంగా వెళ్తారు. మ్యాగ్నెటిక్ హిల్ ఇన్ కెనడా. ఈ ప్లేసులో నుంచుంటే వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఏమీ అర్థం కాదు. ఈ వింతైన ప్లేస్ అనేది కెనడాలో ఉంది. ఇక్కడికి వచ్చే గెస్ట్లకి ఈ ప్లేస్ మాత్రం వాళ్ళని చాలా సర్ప్రైజ్ అయ్యేలా చేసేస్తుంది. మామూలుగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో మన కారును తీసుకువెళ్ళేటప్పుడు అక్కడ బ్రేక్ వేయకపోతే వెంటనే అది వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్లేస్ లో మాత్రం చాలా విచిత్రంగా కారు డౌన్ లో ఉన్నా కూడా ఈ విధంగా ఆ కార్ అనేది పైకి వెళ్ళిపోతుంది. చాలా మంది ఈ ప్రదేశాల్లో అయస్కాంత లేదా అతీంద్రియ శక్తులు ఇక్కడ ఉన్నాయని నమ్ముతుంటారు. కానీ ఈ మ్యాగ్నెటిక్ హిల్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఈ కొండ నిజానికి ఒక ఆప్టికల్ ఇల్యూషన్. దీన్ని గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తుంటారు. రెండు కొండలు ఒకదానినొకటి దగ్గరగా ఉండటం వల్ల ఈ కొండ అనేది ఏర్పడింది. వాటిలో ఒకటి రెండవ దానికంటే కొంచెం ఏటవాలుగా ఉంటుంది. మీరు చిన్న కొండపై నిలబడి ఉన్నప్పుడు మన బ్రెయిన్ రెండవ కొండకు వెళ్లే రహదారిపైకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి అది కిందకి వంగి ఉండటం వల్లనే మనకి ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది. చివరికి ఇలాంటి ఇల్యూషన్ వల్ల మన బ్రెయిన్ ని కూడా చీట్ చేస్తుంది. ఇది లోతువైపు వాల్ ని ఒక ఎత్తుపైకి ఉన్నట్లు మన మెదడుని మోసగిస్తుంది. ఈ వింతైన అందమైన మోసం అనేది 80 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్న కొండ వంకరగా ఉండటం వల్ల ఇలా ఉందే తప్ప ఎలాంటి అయస్కాంతపు శక్తులు కానీ లేదా ఎలాంటి అతీంద్రియ శక్తులు కానీ ఇక్కడ ఉండవు. హూవర్ డ్యామ్. ఈ హూవర్ డ్యామ్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఉంది. దీన్ని పూర్తిగా కాంక్రీట్ తో కట్టడం అనేది చేశారు. ఈ డ్యామ్ ఇంత పెద్దదిగా ఉండటం వల్ల అటుగా వెళ్లే జనాలందరూ ఈ డ్యామ్ లోకి నీళ్లు పోద్దాం అని ట్రై చేస్తుంటారు. కానీ చాలా విచిత్రంగా ఆ నీళ్లు రివర్స్ లో ఈ విధంగా వెనక్కి వచ్చేస్తుంటాయి. నార్మల్ గా ఇంత పెద్ద డ్యామ్ పై నుంచి ఏవైనా వస్తువులు వేస్తే అవి కిందకు పడిపోతూ ఉంటాయి. కానీ ఈ హూవర్ డ్యామ్ లో మాత్రం ఇలా వాటర్ పోస్తే అవి కింద పడకుండా రివర్స్ లో మన మీదే పడుతూ ఆ వాటర్ అనేవి వెనక్కి వచ్చేస్తుంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందని రీసెర్చ్ చేస్తే ఈ డ్యామ్ అనేది యు ఆకారంలో ఉండటం చేత ఇంకా ఆ గాలి ప్రవాహం బలంగా పైకి నెట్టడంతో అందువల్లనే ఇక్కడ వాటర్ పోసినా కూడా రివర్స్ లో ఈ విధంగా వచ్చేస్తుంటాయి. అయితే ఇంత పెద్ద డ్యామ్ కట్టడానికి వీళ్ళకి 5 సంవత్సరాల వరకు టైం పడితే చివరికి ఈ డ్యామ్ నుంచి ఇంత విచిత్రంగా ఇలా వాటర్ అనేది రివర్స్ లోకి రావడంతో అటుకి వెళ్లే జనాలందరూ ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఇలాంటి వింతని ట్రై చేస్తూ ఉంటారు. స్పూక్ హిల్. ఈ ప్లేస్లో ఎలాంటి కారు పెట్టినా కూడా అది ఈ విధంగా రివర్స్లో వెనక్కి వెళ్ళిపోతుంది. ఫ్లోరిడాలో ఉన్న లేక్ వేల్స్లో ఈ వింతైన ప్రదేశం అనేది ఉంది. ఇక్కడ ఒక కొండ ప్రాంతం కూడా ఉంది.
ఈ కొండని వీళ్ళు స్పూక్ హిల్ లేదా మ్యాగ్నెటిక్ హిల్ లేదా గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ వైట్ లైన్ దగ్గర ఏదైనా కారు నాపి న్యూట్రల్ లో పెట్టినా కూడా ఆ కారు ఈ విధంగా వెనక్కి రివర్స్ లో వెళ్ళిపోతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందని చూస్తే ఈ కొండకి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉందని, అందువల్లనే ఇలాంటి కార్లు ఆగి న్యూట్రల్ లో పెట్టినా కూడా ఈ విధంగా అవి వెనక్కి ఆ కొండ లాగేసుకుంటుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతుంటారు. ఇక్కడ జరిగే సంఘటనలు ఇంత విచిత్రంగా ఉండేసరికి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా బాగా పాపులర్ అయిపోయింది. ప్రత్యేకంగా ఈ ప్లేస్ కి వచ్చి మరి అది నిజంగానే నిజమా కాదా అని వాళ్ళ కార్లతోనే ఇలా టెస్ట్లు కూడా చేస్తుంటారు. అయితే ఇక్కడ ఉన్న ఈ మిస్టరీ కూడా ఒక ఇల్యూషన్ అని రీసెర్చర్స్ చెప్తున్నారు. సేమ్ ఇలానే ఏషియాలో ఉన్న ఆర్మేనియా కంట్రీలో కూడా అరగట్స్ అనే ఒక పర్వతం ఉంది. ఈ పర్వతం చాలా పెద్దది. ఇంకా ఇక్కడ ఇలాంటి వింతలు జరుగుతుండేసరికి ఈ పర్వతాన్ని చాలా మంది ఒక దైవంలా కూడా పూజిస్తుంటారు. ఈ పర్వతం కూడా కొంచెం వాలుగా ఉండటంతో ఇక్కడ కూడా ఎలాంటి కారులనైనా న్యూట్రల్ లో పెట్టినా కూడా ఈ విధంగా అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా బాల్స్ కానీ ఎలాంటి వస్తువులు పెట్టినా కూడా అవి కూడా ఈ విధంగా ఎత్తుగా ఉండే వైపుకే వెళ్ళిపోతుంటాయి. కొంతమందికి ఈ సైన్స్ గురించి తెలియక ఈ పర్వతానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఒక పిచ్చి మూఢనమ్మకంతో నమ్మేస్తున్నారు. అయితే ఈ వింతైన ప్రదేశాన్ని కూడా చూడటానికి ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చి మరి వాళ్ళ కార్స్ తో ఇలాంటి ప్రయత్నాలు అనేవి చేస్తూ చాలా ఎక్సైట్మెంట్ కూడా అవుతుంటారు. చివరికి ఈ కొండ అనేది కొంతమందికి ఒక మిస్టరీ స్పాట్ గా బాగా పాపులర్ అయిపోయింది. అప్సైడ్ డౌన్ వాటర్ ఫాల్. హవాయి కొండ అంచున ఈ వింతైన వాటర్ ఫాల్ అనేది అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. ఎక్కడైనా వాటర్ ఫాల్స్ అంటే అంత ఎత్తుపై నుంచి వాటర్ కిందకు పడుతూ ఉంటే ఆ విజువలే వాళ్ళకి ఒక అద్భుతంలా ఉంటుంది. కానీ చాలా విచిత్రంగా ఇక్కడ మాత్రం ఆ వాటర్ ఫాల్ లో ఉండే వాటర్ మొత్తం ఇలా రివర్స్ లో వెనక్కి వచ్చేస్తుంటే అది చూసే జనాలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఆ వాటర్ మొత్తం గాల్లోనే స్ప్రే అవుతూ ఆ కొండపైనే పడిపోతుంటాయి. అందుకే దీనికి అప్సైడ్ డౌన్ వాటర్ ఫాల్ అనే పేరు వచ్చింది. అయితే ఈ వాటర్ అనేది ఇలా రివర్స్ లో ఎందుకు పడుతుందంటే ఈ కొండ అనేది 100 అడుగుల ఎత్తులో ఉండేసరికి కింద నుంచి బలమైన గాలులు పైకి రావటంతో ఆ వాటర్ అనేది ఈ విధంగా రివర్స్ లో వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఈ వింత చూడటానికి మనకి మాత్రం ఒక పక్క చాలా అద్భుతంగా కనిపిస్తే మరొక పక్క చాలా వింతగా కూడా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Come on guys.